బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమ్గారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్పండి. దయ్యాల కథ చెప్పనా? ఓ చెప్పండి. సీతాపురం ఊరు శివార్లలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది, చాలా పాతది. ఆ మర్రి చెట్టు మీద ఓ పొడుగు దయ్యం ఉండేది, పొడుగాటిది. అయితే కొంతకాలానికి, చాలా కాలం తర్వాత ఒక పొట్టి దయ్యం వచ్చి చేరింది. పొట్టి దయ్యం సరే ఒక కొద్ది రోజులు సరే ఇద్దరు కలిసి మాట్లాడుకుని ఉండేవాళ్ళు. ఉండగా 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 ఒక సంవత్సరం గడిచేసరికి ఈ పొట్టి దానికి విసుగు పుట్టింది. ఏం బాబా ఇక్కడ ఉంటాం మనము, చక్కగా ఊళ్ళోకి వెళ్ళిపోతే నగరాల్లోనో పట్టణాల్లోనో పల్లెటూళ్ళల్లోనో ఉంటే హాయిగా మనుషులతో కాలక్షేపం అవుతుంది. ఎంతసేపు నా మొహం నువ్వు నీ మొహం నేను చూసుకుంటాం, ఎవ్వరూ లేరు. కాలక్షేపం ఎట్లా మనకి? మనుషులతో అయితే భలే బాగా కాలక్షేపం అవుతుంది అని చెప్పింది పొట్టిది. పొడుగువాడు అన్నాడు, ఏమిటి కాలక్షేపం, మనుషులతో మనం పడలేము. వాళ్ళు ఇళ్లలోకి వెళ్తే వాళ్ళు భస్మాలు వేస్తారు, విభూతులు వేస్తారు, అవేస్తారు, ఇవేస్తారు, పొగలు పెడతారు. అక్కడి నుంచి భూత వైద్యులను పిలుస్తారు, మంత్రవేత్తలను పిలుస్తారు, వాళ్ళు వచ్చి చింతపరికలతో చావు కొడతారు. మనుషులతో పడలేం. ఓకే, మనుషులు మనకంటే తెలివైన వాళ్ళరా అన్నాడు. అనేసరికి ఈ పొట్టివాడికి ఒళ్ళు మండిపోయింది. పొట్టిదయ్యానికి తెలివే పాడా, ఎలాంటి వాడినైనా మనం లైన్లో పెట్టేసేయచ్చు, మనుషులకు తెలివేమిటి అంటే కాదన్నారు. ఇద్దరు పోటాడుకున్నారు కాసేపు. ఈ పొడుగువాడు అంటాడు, మనుషుల్ని భయపెట్టడానికి ఒకటే మార్గం, భయపెట్టి తర్వాత ఏం చేస్తాం? ఏదో హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఇక్కడ పడి ఉంటాం, చెట్టు మీద చల్లగా గాలి ఇస్తుంది, హాయిగా చెట్టును ఆశ్రయించుకుని ఉన్నాము. ఎవరైనా ఈ దారిని వచ్చినప్పుడు ఓ చూపు చూసి మన దారిని మనం ఉందాం వద్దంటాడు. ఇళ్లల్లోకి వాట్లలోకి వెళ్ళటం ఇష్టం లేదు పొడుగువాడికి. ఈ పొట్టివాడికి వెళ్ళి మనుషులు లీలా విలాసాలన్నీ చూడాలని ఉంది. రోజు వాదించుకునే వాళ్ళు, ఇప్పుడెక్కడా నువ్వు వాళ్ళు వచ్చావు, నేను 50 ఏళ్ళ నుంచి ఉన్నానంటాడు. అంటే ఈ పొట్టివాడు ఆశ్చర్యపోతాడు, 50 ఏళ్ళ నుంచి బోర్ కొట్టుకుంటూ ఇక్కడే పడి ఉన్నావా? నేనైతే ఎన్నిసార్లు ఊళ్ళోకి వెళ్ళి వచ్చేవాడిను అనేసరికి, ఊళ్ళోకి వెళ్తే ఏముందిరా, వాళ్ళు ఎవరో ఒకళ్ళు పిలుస్తారు కదా అంటే వీడు ఒప్పుకోడు. ఇట్లాగే వాదించుకుంటూ ఉంటారు. ఒకరోజు ఏమైంది, ఒక కోమటి సీతయ్య గారు ఆ దారి వెంబడి వస్తున్నాడు. వీళ్ళిద్దరు ఎగురు గంతేశారు. పొట్టిదానికి మరీ సంతోషం మనుషులు కనపడితే. ఏమంది, వీళ్ళు మనకంటే తెలివైన వాళ్ళని నువ్వు అనుకుంటున్నావు, వాళ్ళంత తెలివైన వాళ్ళు ఏం కాదు, వాళ్ళతో మనం హాయిగా ఉండొచ్చని నేను అంటున్నాను, చూద్దాం వీడి తెలివి సంగతి ఏంటో చూద్దామని మాట్లాడుకున్నారు. మాట్లాడుకుంటే ఆ సీతయ్య ఇటు తిరిగి ఆ మర్రి చెట్టు కిందే చల్లగా ఉంది, చెప్తా ఏదో చేసింది పాతకాలపుది, పోయి గావం చపరుచుకుని అక్కడ కూర్చున్నాడు. ఓకే, చెట్టు కింద కూర్చునేసరికి ఈ 2 దయ్యాలు దిగితే ఇప్పుడు మన వేషాలతోటి మనం దిగామనుకో వీడు భయపడి పారిపోతాడు. వీడితో మన కాలక్షేపం ఎలా అవుతుంది? దయ్యాలను చూడంగానే వాడు గిరికీలు కొట్టి పరిగెత్తాడు, లేదా పడిపోయి గుడ్లు తేలేస్తాడు. అవును. అందుకని ఇద్దరు పల్లెటూరు వాళ్ళలాగా వేషాలు వేసుకుని ఈ 2 దయ్యాలు వచ్చి ఇక్కడ కూర్చుంటాయి. మీదే ఊరంటే మీదే ఊరు అని చెప్పుకుని ఈ కోమట ఆయన చెప్పాడు, నా పేరు సీతయ్య, పక్క ఊళ్ళో ఏదో పనుండి వెళ్ళొచ్చాను అన్నాడు. అనేసరికల్లా ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరూ వీడు ఏంటంటే ఎవరు తెలివైన వాళ్ళు, ఓ పందెం సరదాగా కాలక్షేపంగా పందెం వేసుకుంటే బాగుంటుంది, ఏదైనా పందెం వేసుకుందాం, ఎవరు తెలివైన వాళ్ళు తెలుస్తుంది అన్నారు. అనేసరికల్లా సీతయ్య అన్నాడు, పందాలకేముంది, బోల్డ్ పందాలకు నేను ఎప్పుడూ రెడీ అని అన్నాడు. అక్కడి నుంచి వీళ్ళిద్దరు ఏం చేశారు, ఓ పక్కకి తిరిగి వాళ్ళు మాట్లాడుకుంటుంటే డబ్బులు లెక్క పెట్టుకోవటం మొదలుపెట్టారు. చెరుకో మూట తీశారు ఇంతంతవి, అందులోని ఇన్ని కాయలున్నాయి, ఇందులోని ఇన్ని కాయలున్నాయి. ఆ మూట చూసేసరికల్లా వీడి కళ్ళు జిగేలమన్నాయి సీతయ్యకి. ఎలాగైనా వీళ్ళు వెర్రిబాగులు వాళ్ళలాగా ఉన్నారు, పందాలంటారు, వీళ్ళ బొందంటారు, ఆ డబ్బులు లాగేయాలి. డబ్బులు లాగేయాలంటే ఏం చేయాలి, వాళ్ళతో మరింతగా మాట కలిపి వాళ్ళకున్న పందాల పిచ్చి ఏదో ఉంది కదా, దాన్ని లైన్లో పెట్టాలి. అందుకని మీరేదో పందెం అన్నారు కదా అన్నాయి, నేను అసలు పందాల్లో సిద్ధహస్తుని, నేను పక్క ఊరి రాజుగారి దగ్గర నుంచి పందెం వేసి ఇదిగో ఈ చిన్న మూట చూపించాడు, ఈ మూట అక్కడి నుంచి సంపాదించుకొచ్చాను. వీడికి తన దగ్గర ఇంతే మూట ఉంది, వాళ్ళ దగ్గర అంతంత మూటలు ఉన్నాయి, దాని మీద ఆసక్తిగా ఉంది. సరే అక్కడి నుంచి పందెం వేసుకుందాం. ఏం పందెం వేసుకోవాలి అంటే నాలికని పాపకి తగిలించడం. పాప అంటే ఏంటి, కంటి పాప. నాలుకని చిన్న చిన్న పందాలు ఏం పెట్టుకుంటాం, నాలుకని కంటి పాపకి తగిలిచ్చే పందెం వేశాను రాజుగారితోటి, అందులోనే ఇది గెలుచుకున్నాను అన్నాడు. అనేసరికల్లా ఈ పొట్టి దయ్యం ఆశ్చర్యపోయింది. అదేమిటి నాలికతో కంటి పాపని ముట్టుకుంటావు, నువ్వు మనిషివైతే అది కుదరదు, దయ్యాలైతే చేస్తాయి, నువ్వు మనిషివి కదా, నీకెట్లా కుదురుతుందంటే కుదురుతుంది, పందెం కాద్దాం. ఈ పొడుగువాడు వద్దురా అని గోకుతున్నాడు. అయినా వీడు పొట్టివాడు ఆగట్లేదు. అది ఎట్లా కుదురుతుంది,
వాడి నాలుక ఎంత ఉంటుంది, ఇంత ఉంటుంది. నాలుక చచ్చి జడి ముక్కు మీదకి వస్తుంది, అంతే. కష్టపడితే రాదు. నాలాగా ఇంత పొడుగు ముక్కున్న వాళ్ళకి వస్తుంది. మీకు అంటిద్దా రమ్మగారు? ట్రై చేస్తారా? సూపర్ సూపర్. చిన్నప్పుడు చేసేవాళ్ళం. ఒక ఖేచరి విద్య అని ఒక విద్య ఉంది జయ. ఆ ఖేచరి విద్యకి నాలుకని ఇలా భూమధ్యంలోకి తెస్తారట. యోగాల్లో ఉంది అది ఏదో అప్పుడేదో ఒక నావెల్ వచ్చేదని పేరు ఇప్పుడు నాకు గుర్తులేదు. తులసిలోనో కాశ్మీరాలోనో ఎందులోనో వచ్చింది. ఎందులో వచ్చిందో ఎండమూరి గారు నన్ను క్షమించాలి, ఎందులోనో గుర్తులేదు. కానీ ఒక పుస్తకంలో ఉంది ఖేచరి విద్య. ఖేచరి ముద్ర నాలుకని ఇక్కడ భూమధ్యంలోకి చేర్చడం. అసలు నాలుక ముక్కుకే అంటదని మేము స్కూల్లో ఉండగా వచ్చింది. అప్పుడు పందెం వేసుకుంటే నాకు తెలిసింది నా నాలుక నా ముక్కు అంటుతుందని. మీకు బాగా ప్రాక్టీస్ ఉంది, వెంటనే టకామనండి చేశారు. బాగా చేసేవాళ్ళం చిన్నప్పుడు. అయితే ఇప్పుడు ముక్కు దాకా చచ్చి చెడి వస్తుంది, ముక్కు కొసకి పైదాకా నాకు రాదు, ఎవడికి రాదు. అదే కదా, కంటి పాపకి ఎలా తగిలిస్తాడు వీడి బొంద, పిచ్చి బందె గడుతున్నాడు, వాడు ఓడిపోక తప్పదు. చూసావా మనుషుల కంటే మనమే తెలియదు, వెర్రిబాగులాడలా ఉన్నాడు వీడు, చూద్దాం అనేసరికి సరేనన్నాను. అనగానే మరి మూట పందెం అన్నాడు. అలాగే ఆ మూటను మధ్యలో పెట్టారు. మూటను మధ్యలో పెట్టాక వీడేం చేశాడంటే ఎడం కంటిని టకీమని ఇలా తీసి నాలుగు తగిలిచ్చి పళ్ళి పెట్టుకున్నాడు. వాడిది గాజు కన్ను. గుడ్లు తేలేసే రెండు దయ్యాలు. వీడి దుంపదేగా, వీడి తెలివి చూడు. వాడికి ఎడం కన్ను కుడి కన్ను లేదు, కన్ను ఎడం కన్ను లేదు. ఆ కన్నుకి గాజు కన్ను పెట్టుకున్నాడు. కంటికి పాపం తగిలి, ఈ నాలుగుకి పాపం తగిలించడం అంటే మనమేమనుకున్నావు ఇక్కడి నుంచి తీసి ఇక్కడ పెడతాడు అనుకుంటున్నావు. వాడు అలాగా దద్దీసి తగిలిచ్చే తగిలింది అంతేగా. నువ్వు చెప్పింది మూట లాక్కున్నాడు. లాక్కున్నాక ఏమనాలో వీళ్ళిద్దరికీ తెలియలే. ఇంకో పందెం కడదాం, ఇంకో పందెం. మళ్ళీ కాస్త మాటలు నడిచినాయి. నా మాటలు నడిచాక వాడు అన్నాడు, దాందేముంది, నీ ఎడం కంటికి తగిలిచ్చి ఇప్పుడు ఓ కన్ను లేదు వాడికి తెలుసు, వీళ్ళకి తెలుసు కదా లెఫ్ట్ కన్ను లేదు. సరే నా కుడి కంటికి ముందు వరుస పళ్ళకి కుడి కంటిని తగిలిస్తానన్నాడు. అనేసరికి వీళ్ళిద్దరూ మాట్లాడినారు. ఒరే వీడు రెండు కళ్ళు గుడ్డి కళ్ళు అయితే కాదు, ఓ కన్ను లేకపోయినా ఒంటి కన్నుతో వాడు తిరుగుతున్నాడు. ఇప్పుడు రెండు గుడ్డి కళ్ళు అయితే ఇట్టిటా వచ్చేవాడు, అట్లా రాలా, వాడు మామూలుగానే నడిచొచ్చాడు. కాబట్టి ముందు పళ్ళ వరసకి ఈ కన్ను తగిలే అవకాశం లేదు, చూద్దాం ట్రై చేద్దామన్నారు. మళ్ళీ పందెం అనగానే పెట్టండి మూట అన్నాడు. ఓ మూట లాగేశాడు, రెండో మూట పెట్టించాడు. వీడిద్దరు ఇట్లా చూస్తున్నారు ఆసక్తిగా. వాడు పై పళ్ళ వరస తీసుకెళ్ళి కంటి మీద పెట్టాడు. తగిలిచ్చాను చూసుకోండి అన్నాడు. ఓరి వీడికాడు పొడక, వీడికి ఇన్ని తెలివితేటలు ఉన్నాయి. ఈ వెధవ ఒక కన్ను గుడ్డి కన్ను, ఓ ముందు పళ్ళు ఎత్తుపళ్ళతోటి, పెట్టుడు కళ్ళతోటి వీడికి ఇంత పని చేసేసాడు. చేసేసరికి వీడిద్దరు మొహమొహాలు చూసుకున్నారు. పొడుగువాడు అన్నాడు, ఏరా మనుషుల సంగతి చెప్పానా నీకు, వాళ్ళు పరమ తెలివైన వాళ్ళు, మనం వాళ్ళతో గెలవలేం. వీళ్ళని గెలిచేందుకు మన దగ్గర ఒకే ఒక మార్గం ఉంది. ఏమిటి మార్గం? ఏం గెలుస్తాం, నా బొంద రెండు మూటలు వాడు లాగేశాడు కదా, రెండు మూటలు మనం వాడు ధర్మంగా వెళ్ళాలి. పందెం అన్నాక పందెమే కదా, పందెం కట్టాం, వాడు మనం చెప్పిన పందెనికి ఓకే చేసేసాడు. పందెం డబ్బులు వాడి చేతికి ఇచ్చేసాం. ఇప్పుడు ఏం చేస్తామన్నాడు. ఎందుకు, రెండు మూటలు లాగేస్తాను చూడన్నాడు పొడవాడు అని. పొడుగువాడు చెప్తున్నాడు. పొడుగు ఇద్దరు ఆలోచించుకున్నారు, కుదురుతుందా అని. పొడుగు అంటే నాది గ్యారంటీరా, నేను చెప్పినట్టు చెయ్యి అనగానే ఈ లోపల ఈ సీతయ్య ఈ రెండు మూటలు దక్కిన ఆనందంలో కాస్త అట్లా బాగన్నుగా కళ్ళు మూతలు పడుతున్నాయి. వాడికి ఎండ వెళ్ళేటప్పుడు చెట్ల కింద కూర్చుంటే చల్లగాలికి నిద్ర వస్తుంది. పొడుగువాడు అన్నాడు, ఒరే ఈ వేషం తీసి మన ఒరిజినల్ రూపం చూపిస్తే చూడు వీడేం చేస్తాడు. ఇద్దరు కలిసి ఒకేసారి దయ్యాల రూపం నరుస్తూ లేచి నిలబడ్డాయి. నిలబడగానే ఒక్క ఉదుటం లేచాడు. ఇద్దరిలో ఉన్నాడు కదా, మెలకుగా ఉంటే కొంచెం ఒక మాదిరిగా ఉండును. సడన్గా రెండు దయ్యాలు ఇట్లా నడిచి మీదకి వచ్చేసారు కల్లా. ఆ రెండు మూటలతో పాటు తన మూట కూడా అక్కడే వదిలేసి పరుగు ఒకటే దెబ్బ పారిపోయాడు. ఈ దయ్యాలు రెండు చెప్పుకున్నాయన్నమాట. 50 సంవత్సరాల నుంచి దాచిపెట్టాం, ఈ డబ్బులు వీడు కొట్టుకుపోయాడు అనుకున్నాం, పోన్లే వీడి తెచ్చిన మూట కూడా మనకు దొరికింది, ఇక మనుషుల జోలికి వెళ్ళకూడదు. ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా కాసేపు వినోదం చేసుకుని తర్వాత వాళ్ళని భయపెట్టి వాళ్ళ డబ్బులు లాగేసుకోవడం, మనం లోపల పెట్టుకోవడం. ఆ 3 మూటలు తీసుకెళ్ళి మర్రి చెట్టు త్వరలో పెట్టి మళ్ళీ ఎక్కి చెట్టు మీద కూర్చున్నాయి హాయిగా కులాసగా కాలక్షేపం చేస్తాం. కలిసి మన ఇంటికి నేను కూడా ఉలిక్కి పట్టానండి. రైట్, థ్యాంక్ యూ రమ్మ గారు. నమస్తే. నమస్తే.